నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ మరో సంచలనానికి తెరతీసింది. 10 బిలియన్ల భారీ పెట్టుబడి కోసం తన దేశ సైన్యాన్ని సౌదీ అరేబియాకు అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశ రక్షణను పణంగా పెట్టి పాకిస్తాన్ చేస్తున్న ఈ వ్యాపారం వెనుక ఉన్న అసలు సంగతి ఏంటనేది చూద్దాం. అప్పుల ఊబిలో అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ముందు ఇప్పుడున్న ఏకైక మార్గం భారీ స్థాయిలో పెట్టుబడులు రాబట్టడం. ఆ మార్గంలోనే ఇప్పుడు అత్యంత కీలకమైన వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా నుండి అందుకోబోయే $10 బిలియన్ ఆర్థిక ప్యాకేజీకి ప్రతిగా తమ సైనిక శక్తిలో ప్రధాన భాగాన్ని అప్పగించేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ సైన్యంలోని దాదాపు 25,000 మంది సైనికులను సౌదీ అరేబియాలో మోహరించడానికి ఈ ఒప్పందంలో అంగీకారం కుదిరింది. ఇందులో 4 ఆర్మీ బ్రిగేడ్లు, ఫిరంగి దళాలు, రాకెట్ యూనిట్లు, 2 వైమానిక దళ స్క్వాడ్రన్లు, 2 నావిక దళాలు కూడా ఉన్నాయి. ఒక లెఫ్టినెంట్ జనరల్ నేతృత్వంలో ఈ బలగాలన్నీ సౌదీ సైన్యంతో ఉమ్మడి కార్యకలాపాలు, శిక్షణ వంటి వాటిలో పాల్గొంటాయి. ఒక విధంగా చెప్పాలంటే దేశ రక్షణ కోసం ఉంచాల్సిన సైన్యంతో పాకిస్తాన్ వ్యాపారం చేస్తుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడే ఒక కీలకమైన మలుపు ఉంది. ఈ ఒప్పందంపై చైనా ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్కు అందిన చైనీస్ రక్షణ సాంకేతికత కూడా సౌదీ అరేబియాకు బదిలీ కానున్నట్లుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ నుండి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా 5వ తరం యుద్ధ విమానాల అభివృద్ధిలో సౌదీ పాకిస్తాన్ సహకరించనుంది. దీని అర్థం పాకిస్తాన్ ఒక వంతెనగా వాడుకుంటూ మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని స్పష్టమవుతుంది. మౌలిక సదుపాయాలు, ఇంధనం, మైనింగ్ వంటి రంగాలలో ఈ $10 బిలియన్ పెట్టుబడులు పాకిస్తాన్ ను తాత్కాలికంగా గట్టెక్కిస్తాయి. అలాగే భారత్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో దౌత్యపరంగా సౌదీ అరేబియా సహాయం కూడా అందించనుంది. కానీ దేశ భద్రతను పణంగా పెట్టి సైనికులను అద్దెకిచ్చే ఈ నిస్సహాయమైన నిర్ణయం పాకిస్తాన్ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోవడం ఖాయం.